జెన్యూన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ 2 yearsలో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఈ బైక్లో ట్రావెల్ చేసినాను. ఈరోజు వీడియోలో మీకు నా రియల్ స్టోరీ అండ్ నా ఎక్స్పీరియన్స్ మన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 BS6 గురించి మీకు చెప్తాను. అండ్ అలాగే రియల్గా ఇంత ప్రైస్ వర్తుంది 2026లో, లేదంటే ఊరికి హైప్ ఇచ్చేసినారనేసి అయితే మీ వీడియోలో చెప్తాను. మీకు అర్థమయ్యేలాగా ఒక 5 పాయింట్స్ చెప్తాను. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగుంటారు అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఎవరైనా క్లాసిక్ 350 తీసుకోవాలనుకుంటా ఉంటే, లేదు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నా కూడా, ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో పోతుంది. సో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఎవరైనా క్లాసిక్ 350 తీసుకోవాలనుకొని చూస్తున్నారో, మీ ఎక్స్పెక్టేషన్స్కి మీ బడ్జెట్కి మ్యాచ్ అవుతుంది లేదని కూడా నేను చెప్పేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. నా 2 years ఓన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. క్లాసిక్ 350 కొని దగ్గర 2 years పైన అవుతుంది. అండ్ ఫస్ట్ నేను కొన్నప్పుడు తిరుపతికి వెళ్ళి పూజ చేయించుకోరావాలనేసి, అండ్ బెంగళూరు టు తిరుపతి పోయినాను అనమాట. అప్పుడు వీడియోస్ అంతా ఏమీ చేస్తుండలే. సో ఈ బండిలో ఇద్దరు పోయినాం విత్ లగేజ్ అనమాట. కంఫర్ట్ అయితే వేరే లెవెల్కి ఉండే, ఆల్మోస్ట్ 500 kilometers. అండ్ మీరే అనుకోండి ఎట్లుంటుంది అనేసి. సో నాకైతే కంఫర్ట్ ఫీలింగ్ ఏం ప్రాబ్లం లే, కంఫర్ట్ అయితే వేరే లెవెల్కి ఉండే. బట్ ఇంకా అయినా కూడా నాకు ఆ వైబ్రేషన్ ఫీలు, ఆ సౌండే అనిపిస్తలే. బుల్లెట్ తీసుకున్నాం కానీ సౌండ్ లే, వైబ్రేషన్ లేదంటే ఆ బుల్లెట్ ఫీలింగే రాలేదనమాట. అండ్ నేనేం చేసినానంటే, సెకండ్ సర్వీస్ అయిన తక్షణమే నేను ఎగ్జాస్ట్ చేంజ్ చేయించేసిన. సో ఎగ్జాస్ట్ పేరు వచ్చేసి షార్ట్ బాటిల్ అనమాట. ఇది నేను సెకండ్ సర్వీసు ఒక 1500+ అయినప్పుడు ఎగ్జాస్ట్ చేంజ్ చేయించిన. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఎగ్జాస్ట్ చేయించి 17,000 kilometers తిరిగినాను. నాకు మైలేజ్ అంత డ్రాప్ కాలే, అండ్ పికప్ కానీ సౌండ్ కానీ ఆ వైబ్రేషన్ ఫీల్ కానీ, సో BS4లో ఏమి ఇస్తుందో అదే సేమ్ ఫీలింగ్ BS6లో కూడా ఇచ్చింది. బట్ ఏమంటే అంత లౌడ్ లేదు, కొంచెం పికప్ బాగా. ఫస్ట్ నేను స్టాక్ ఎగ్జాస్ట్లోనూ పికప్ కొంచెం తక్కువ అనిపించింది. అండ్ ఎగ్జాస్ట్ చేంజ్ చేయించుకున్నాక పికప్ బాగా అనిపించాను నాకు. ఆల్మోస్ట్ 17,000 kilometers తిరిగిన. సిటీలో కొద్ది కంఫర్టబుల్ లేదు, కానీ హైవేలో అయితే స్మూత్గా వెళ్తుంది. లైక్ పికప్ కానీ ఆ సౌండ్ వైబ్రేషను BS4 అయితే ఈజీగా మ్యాచ్ చేసిందనమాట. ఇప్పుడు కూడా నేను షార్ట్ బాటిల్లో యూస్ చేస్తున్నాను. అండ్ మైలేజ్ విషయానికి వస్తే, మైలేజ్ అందరూ చెప్తారు మీరు సిటీలో తోలితే 30 కూడా ఏదో హైవేకి పోయినారంటే ఒక 32, 33 ఇస్తుంది అనేసి. అట్లేమీ లేదు. యాక్చువల్లీ నాకు దగ్గర 33 to 35 ఇస్తుంది అనమాట. ఎగ్జాస్ట్ చేంజ్ చేపించిన తర్వాత హైవేలో ఒక 80 to 90, 100 అట్లా మెయింటైన్ చేసినారంటే ఈజీగా మీకు ఒక 35 అయితే ఇస్తుంది అనమాట. నేను ఎగ్జాస్ట్ చేంజ్ చేపించి కూడా నాకు 33 నుంచి 35 ఇస్తూ ఉంది. అండ్ సిటీలో చూసుకున్నారంటే నాకు దగ్గర ఒక 30, 32 అట్లా ఇస్తుంది అనమాట మైలేజ్. నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, నాకు 30 పైన ఇస్తుంది అనమాట సిటీలో కానీ హైవేలో కానీ. సో ఎవరైతే చెప్తున్నారో ఎగ్జాస్ట్ చేంజ్ చేపిస్తే మైలేజ్ డ్రాప్ అయిపోతుంది, ఇంజన్కి ఎఫెక్ట్ అవుతుంది అంటారు చూడు, అట్లాంటి వాళ్ళు చెప్తున్నాను. సో ఇంజన్కి ఏం ఎఫెక్ట్ కాదు. ఏంటంటే నేను వెనకాల పార్ట్ మొత్తమే చేంజ్ చేయించుండేది, ఫుల్ సిస్టమ్ కాదనమాట. సో నాకు ఇప్పుడు ఇంజన్కి ఎఫెక్ట్ కాదు, నాకు మైలేజ్కి ఎఫెక్ట్ కాలేదు. సో అలాగే నీట్గా మెయింటైన్ చేయాలి. సో నాది వచ్చేసి ఫస్ట్ సర్వీసు 1500 ఏమో పడింది, అండ్ సెకండ్ సర్వీసు 2000, అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ సర్వీసు 1500, 1600 దగ్గర వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ నాకు 4 సర్వీసెస్ అయిపోయింది. సో మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ మీ బండిని కానీ. అండ్ దీంట్లో 4 liters మినిమం ఉండాలా, రిజర్వ్ రాకోకుండా చూసుకోండి. సో అట్లీస్ట్ ఒక 2 points అన్న మెయింటైన్ చేసుకోండి. 2 points కూడా మెయింటైన్ చేయకపోతే చాలా, ఇది ఫ్యూల్ ఇంజన్ కాబట్టి ఇంజన్ భిన్న ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఫ్యూల్ ఇంజన్, కార్పొరేటర్ కాదు. సో మన BS4 అంతా కార్పొరేటర్ ఇంజన్ కాబట్టి మనకి ఇంజన్కి ఏం ఎఫెక్ట్ కాదు. మీరు 100 rupees వేసుకొని తోలచ్చు. ఇది వచ్చేసి ఫ్యూల్ ఇంజన్ అనమాట. సో మనకి ఇంజన్కి ఎఫెక్ట్ అవుతుంది మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయలేదంటే. మనకి మెయింటెనెన్స్ ఏం నాకు తెలిసి అంత ఎక్కువ రాదు. మీరు 4000 kilometersకి 5000 kilometersకి సర్వీస్ చేయించేసుకోండి. సో సర్వీస్ ఏమి దగ్గర 2000 లోపలనే అయిపోతుంది. సో మీరు షోరూంలో వదిలినారంటే మీకు ప్రాపర్గా ఒక 2000, మీరు లోకల్ వేస్తే ఇంకా 1500 కూడా అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ సేఫ్టీకి వస్తే, మన బ్రేక్స్ అండ్ టైర్స్ చాలా ఇంపార్టెంట్ బైక్లో. ఎంత పెద్ద బైకే ఉన్నాయి, అది లో సీసీ అని ఉన్నాయి, హై సీసీ అని ఉన్నాయి, బ్రేకింగ్స్ అండ్ టైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క 500 kilometersకి బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయమంటారు. అట్లీస్ట్ మీరు 500 చేయకపోయినా కూడా 600 to 700 వరకు తోలండి ఈజీగా. సో 600 to 700 తోలేంత వరకు బాగానే ఉంటుంది బ్రేక్ ప్యాడ్స్. దాని తర్వాత చేంజ్ చేయించుకోండి. ఇంకా 600 అయింది కదా 1000 అనుకోకండి. సో మనం చెప్పలేం కదా మనం ఏ మూడ్లో ఉంటామో, ఏ మూడ్లో ఎట్లా తోలుతాం అనేసి. ఒక్కొక్కసారి మనం
ఫాస్ట్గానూ తోలొచ్చు, ఒక్కొక్కసారి స్లోగానూ తోలొచ్చు. సో అది మన డిపెండ్స్ ఆన్ మన మూడ్ కదా. సో బ్రేక్స్ అనేది ప్రాపర్గా లేకపోతే నువ్వు అదంతా అరిగిపోయి ఉంటుంది. అప్పుడు బ్రేక్ పడితే ఎక్కడ పడుతుంది చెప్పు నీకు బ్రేకు. సో ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి బండిని. మీరు ఎంత బాగా బండిని చూసుకుంటారో అంత బాగా అది మనకి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో నన్ను అడిగితే మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో ఫస్ట్ అందరూ ప్రోస్ గురించే మాట్లాడతారు. ఫస్ట్ మనం డిసడ్వాంటేజ్ నుంచి మాట్లాడుకుందాము. ఫస్ట్ దీని గురించి అంటే నేను బండి కొన్నప్పుడు నాకు అంతేమి వెయిట్ అనిపించలే. సో ఏమంటారు కదా, నేను దాని తర్వాత ఎక్స్ట్రా యాడ్ చేయించిన ఈ క్రాష్ గార్డ్ కానీ ఇంజన్ గార్డ్ కానీ అనేసి. ఇది రెండు నాకు సేరి దగ్గర 10,000 పడింది. క్రాష్ గార్డ్ ఇంజన్ గార్డ్ వేసినా కొద్దిగా వెయిట్ ఫీల్ అనిపిస్తుంది, బట్ పడితే కొంచెం సేఫ్టీ ఉంటుంది ట్యాంక్ తగలకుండా అట్లా అనేసి. అండ్ కొద్ది సిటీలో హీటింగ్ ఇష్యూ ఉంది, అంత ఎక్కువ కాదు కానీ చాలా ఓవర్ హీట్. అంటే చాలా దూరం లాంగ్ ట్రావెల్ చేసి సిటీలోనూ మళ్ళీ ట్రావెల్ చేసినామంటే ఆ హీట్ అనేది అట్లే ఉంటుంది కాబట్టి కొంచెం కాలుకు తగులుతూ ఉంటుంది. ఇంకా నా హైట్ వాళ్ళకి అయితే కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే నేను 5'4" ఉన్నాను, నాకు ప్రాపర్గా కాలు అందదు. సో సిటీలో నిలిపి తోలాలంటే కొద్ది ఇబ్బందిగానే ఉంటుంది. సో బిగినర్స్కి కొంచెం కంఫర్ట్ ఉండదు, నా హైట్ ఉండే వాళ్ళకైతే ఇంకా కంఫర్ట్ ఉండదు. అలాంటే మనం సిటీలో నిలుపుతూ ఉంటాం కదా, సిటీలో తోలేప్పుడు కొంచెం కంఫర్ట్ ఉండదు. అండ్ హీటింగ్ ఇష్యూ కూడా కొద్దిగా ఉందన్నమాట. సో ఆ ఎండకి ఆ హీట్కి కాలుకి అట్లే కొడుతూ ఉంటుంది, అంత ఎక్కువ లేదు కానీ హీటింగ్ ఇష్యూ ఉంది. ఈ బ్రేక్స్ చాలా ఎక్స్పెన్సివ్ గైస్. ఎందుకు అంటే ఇది వచ్చేసి అడ్జస్టబుల్ బ్రేక్స్ ఇచ్చిండు. ఇది ఒకటి పోయిందంటే బ్రేక్ లివరు దగ్గర 7,000 అనమాట ఒక్క బ్రేక్ లివరు. అదే మన BS4కి అయితే 300 రూపీస్ ఇస్తే వచ్చేస్తుంది అనమాట. అండ్ LED లైట్స్ అంతే, నాది ఒక లెఫ్ట్ ఇండికేటర్ పగిలిపోయింది, అది ఇక్కడెక్కడ దొరకలే. అండ్ సిటీ మార్కెట్లో పోయి తెచ్చుకున్నాను, ఆల్మోస్ట్ నాకు 1,200 పడింది, నార్మల్ అయితే 300. బిగినర్స్కి అలవాటు అయ్యేంత వరకు కొద్ది కష్టమే. అండ్ ప్రోస్ గురించి చూస్తే దీంట్లో అడ్జస్టబుల్ బ్రేక్స్ ఇచ్చిండు, సో మనకి ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ LED లైట్స్ ఇచ్చిండ్రు. మన BS4లో వచ్చేసి నార్మల్ లైట్స్ అనమాట, అది మనం కొద్ది దూరం తోలితేనే హీట్ అయిపోతుంది, చేయి పెడితే కూడా అట్లే కాలిపోతుంది. బట్ దీంట్లో అట్లా ఏమి లే, LED లైట్స్ కాబట్టి మనకేం హీటింగ్ ఇష్యూ కూడా అంతగా రాదు. సో మీరు హైవేలో కూడా చూసుకున్నారంటే 80 to 90 ఈజీగా తోలొచ్చు, ఎక్కువ వైబ్రేషన్ ఉండదు, సౌండ్ కూడా ఎక్కువ ఉండదు అనమాట. అండ్ సీట్ కంఫర్ట్ కానీ సో ఈజీగా ఇద్దరు పోయినా కూడా మంచి కంఫర్ట్ ఉంటుంది అనమాట ఈ బైక్లో. దీంట్లో బ్రేకింగ్ సిస్టమ్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ వైబ్రేషన్ ఎక్కువగా ఉండదు, సౌండ్ కూడా ఎక్కువ ఉండదు అనమాట మీరు స్టాక్లో తోలితే. ఫైనల్ అందరికీ ఒకటే చెప్పేది, ఇది స్పీడ్ కోసం కానీ మైలేజ్ కోసం కానీ ఇది రెడీ చేయలేదన్నమాట. ఇది ఒక గెత్తుగా ఒక రాయల్గా ఉండాలనేసి ఇది చేసిండేది. ఎవరైతే స్పీడు మైలేజ్ చూస్తున్నారో ఫైనల్ అందరికీ ఒకటే నేను చెప్పేది, ఆ బండికి ఉండే ఫ్యూచర్స్ ఆ బండికి ఉంటుంది అనమాట. సో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చే స్పీడ్ గది చేసింది, ఇది ఒక రాయల్ లుక్ కోసం అండ్ రాయల్గా తోలాలనేసి. అండ్ ఎవరైతే మైలేజ్ గురించి చూస్తున్నారంటే ఈ బండికి రాకండి. నాకు తెలిసి మీరు ఎగ్జాస్ట్ ఏమైనా చేంజ్ చేయించినా కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 30 వస్తుంది. ఎవరైతే మైలేజ్ ఈ స్పీడ్ గురించి ఆలోచించకుండా రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తున్నారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఇది నా 2 years రైడింగ్ ఎక్స్పీరియన్స్. మీ రైడింగ్ ఎక్స్పీరియన్స్లో మీరు ఏమేమి ఫేస్ చేసినారో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం, బాయ్.